ప్రియమైన మిత్రులకు, ఆత్మీయులకు నేను మీ నటరాజు రవీంద్ర కల్కి. ఇటీవల కాలంలో మనకి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్ జరగడం జరిగింది. వాటి రిజల్ట్ అనేది జూన్ 4 అంటే నిన్నటి రోజు జూన్ 4న వెలువడటం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఒకసారి చూసుకున్నప్పుడు ఈసారి బీజేపీ, కాంగ్రెస్ హోరీ పోరాటంలో ఒక యుద్ధాన్ని తలపించాయా అన్నట్లుగా పోరాడాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే, మాకు 400 సీట్లు ఇవ్వండి, పార్లమెంట్ సీట్లు, లోక్సభ సీట్లు, మేము రాజ్యాంగాన్ని కూడా మారుస్తాము మేము అనే లెవెల్లో వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేశ ప్రజలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఒకే పార్టీకి అధికారాన్ని ఇవ్వడం కాకుండా బొటాబొటిగా అధికారానికి ఎన్ని సీట్లు ఇస్తే కరెక్టు అనేది ఆలోచించి మరీ ఈరోజుసారి ఓట్లేశారు. కాబట్టి బీజేపీ ఎంత అధికారంలోకి రావడానికి ఎన్ని సీట్లు కావాలో అన్ని సీట్లు వచ్చి ఎట్టకేలకు విజయాన్ని దక్కించుకుంది. అలాగే మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కావడానికి మొత్తం రంగం సిద్ధమవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ని చూసుకున్నప్పుడు కాంగ్రెస్ కూడా బలమైన ప్రతిపక్షంగా ఉండడానికి కావాల్సిన ఎన్ని సీట్లు కావాలో అన్నీ కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది. ఇది దేశ ప్రజలు తీసుకున్న మంచి నిర్ణయం. ఎందుకంటే ఒకే పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తే ఖచ్చితంగా నియంత్రణతో ధోరణులు ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ ప్రజాస్వామ్యం బ్రతికి బట్ట కట్టాలంటే, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లోనూ ప్రజలను భాగస్వామ్యం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నించే బలమైన ప్రతిపక్షాలు ఉండడం చాలా అవసరం. అదే నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా తీసుకున్నారు. ఇక చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్లోకి వస్తే, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల యొక్క ఫలితాలను మనం చూసుకున్నప్పుడు చాలా వినూత్నమైన ఫలితాలను ఇచ్చారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ గత ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో చూసుకున్నప్పుడు ఎవరు ఊహించిన విధంగా 175 స్థానాలకి 151 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రజలు. అయితే అదే భ్రమంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏమని చెప్పిందంటే, మేము ఈసారి ఎలక్షన్లో 175కి 175 సీట్లు గెలుచుకుంటాం, ఇదే జరిగి తీరుతుంది, ఎదుటి పార్టీకి అంటే తెలుగుదేశానికి కానీ ఎవరికి ఒక సీటు కూడా పోనివ్వము అని మేకపోతు గాంభీర్యం ఉంటుంది కదా, అట్లాగా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ నేను అనేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో నువ్వు అధికారంలోకి రావాలన్నా గెలవాలన్నా ప్రజలు ఓట్లేస్తే తప్ప మనం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. సో దీనిని విస్మరించి వైఎస్ఆర్సీపీ కొంచెం అహంకారాన్ని ప్రదర్శించింది. కాబట్టే ఈరోజు వాళ్ళు ఏదైతే ప్రజలు ఇచ్చారో 2019లో ఆ తీర్పుని గౌరవించుకోకుండా వాళ్ళు అహంకారాన్ని ప్రదర్శించారు. కాబట్టి ప్రతిపక్షాలను కూడా దూషిస్తూ వాళ్ళ కాలయాపన చేశారు. అదేవిధంగా రాష్ట్రానికి అమరావతిని రాజధాని కాకుండా 3 రాజధానులు అన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదు. అలాగే పథకాలు కూడా ఏవో ఇబ్బడముబ్బడే పథకాలు ఇచ్చి మేము అలాగే వాలంటరీ సిస్టాన్ని తీసుకొచ్చారు. అలాగే పథకాలని విబ్బడముబ్బడిగా ఇచ్చారు. మేము ఏదైతే వాలంటరీ సిస్టంలో వాళ్ళకి 6,000 ఇచ్చామో, అలాగే రకరకాల పథకం ఇచ్చామో అవే మమ్మల్ని నిలబెడతాయి, వాళ్ళు ఖచ్చితంగా మాకు ఓటేసి తీరుతారు అని వాళ్ళు మొండి ధైర్యంతో బలంగా నమ్మి అదే నిజమని భ్రమలో బ్రతికారు ఎన్నాళ్ళు. కానీ విషయం ఏంటంటే, ప్రజలకు ఎన్ని పథకాలు ఇచ్చినా ఏవి ఇచ్చినా ప్రజలకి ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే, మీరిచ్చే పథకాల్లో 1 రూపాయి కూడా మీ ఇంట్లో డబ్బు, మీ అయ్య డబ్బో, మీ అబ్బ డబ్బో, లేకపోతే మీ జేబులోంచి ఖర్చు పెట్టిన 1 రూపాయి కూడా కాదు. ఇది కేవలం ప్రజల్లో కడుతున్న ట్యాక్సుల్లో నుంచి మా డబ్బు మాకే తిరిగిస్తున్నారు అనేది ప్రజలకు అర్థమైంది. సో కాబట్టి ఈరోజు మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా ఆ పథకాలు తాత్కాలికమైన ప్రయోజనాల కోసం ప్రజలను మీరు భ్రమ పెట్టడానికి తప్ప ఈ పథకాలే వాస్తవం కాదు అనే విషయాన్ని ఈరోజు ప్రజలు గ్రహించారు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎన్ని పథకాలు ఇచ్చినా సరే చిత్తుగా ఓడిపోయింది. అదే ప్రజలు ఈరోజు తెలుగుదేశానికి బ్రహ్మరథం పట్టారు. 135 సీట్లు తెలుగుదేశానికి. అదేవిధంగా అనూహ్యంగా పవన్ కళ్యాణ్ వీడికి రాజకీయాల యొక్క జ్ఞానమే లేదు, ఏంటి రాజకీయాల్లోకి వచ్చి వీడేం చేస్తాడు, 1 సీటు కూడా రాదు అని పోయినసారి ఎలక్షన్ సమయంలో నీ సీటు నువ్వే గెలుచుకోలేకపోయావు, నువ్వేంట్రా అని ఎద్దేవా చేసిన వాళ్ళకి ఒక బలమైన సమాధానం. 21 స్థానాలు తెలుగుదేశం
జనసేనకి కేటాయిస్తే 21 సీట్లకి 21 సీట్లు గెలిచి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని విజయాన్ని సాధించి ఇదిగో నేను కూడా ఇది అని నిరూపించుకోవడం అనేది రాజకీయంలో నాకు తెలిసి ఇది ఒక అద్భుతమైన మార్పే అని నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఇప్పుడు తెలుగుదేశానికి అధికారాన్ని ఇచ్చినా, ఈ తెలుగుదేశానికి ఎక్కువ మెజార్టీ వచ్చినా, జనసేనకి వచ్చినా వీళ్ళు ఏదో పథకాలు తీసుకొస్తారు మాకు అని, ఏవో తాయిలాలు ఇస్తారు, పథకాలు తీసుకొస్తారు అని మాత్రం ప్రజలు నమ్మి మాత్రం మీకు అధికారాలు ఇవ్వలేదు. ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో ఆ వైఎస్ఆర్సీపీ ఆగడాలతో విసుకెత్తిపోయి వీళ్ళు ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చలేదు కాబట్టే ఈరోజు అదే ప్రజలు ఏదైతే 2019లో వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు అన్న వైఎస్ జగన్ని నమ్మి ఓట్లేసి 151 సీట్లతో అగ్రస్థాయిలో నిలబెట్టారు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు తిరిగి చిత్తుగా ఓడించి కేవలం 11 సీట్లకే పరిమితం చేసి, అంటే ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా సరైన సీట్లు ఇవ్వకోకుండా, ఇది ప్రజల యొక్క ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న ఓటు హక్కు ఉన్న పవరు అని తెలియజేసి తెలుగుదేశానికి 135 ఇచ్చి, అదేవిధంగా జనసేనకి తెలుగుదేశం కూటమిలో ఉన్న జనసేనకి 21 ఇచ్చి, అదేవిధంగా బీజేపీకి 8 ఇచ్చి, మొత్తం 164 వీళ్ళకే ఇచ్చి 11 వాళ్ళకి ఇవ్వటం అనేది ఇది అనూహ్యమైన మార్పు. అంటే ప్రజలకు మీరు మాకు ఏ పథకాలు ఇచ్చినా మాకొద్దు, మాకు స్వచ్ఛమైన పాలనే కావాలి, అలాంటి పాలన మీరు ఇస్తే, అలాంటి సమర్థవంతమైన పాలకులు అయితేనే మేము మిమ్మల్ని ఆదరిస్తామని చెప్పకనే చెప్పారు. అందుకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను సవినయంగా నమస్కరించుకుంటూ వైఎస్ జగన్కి వచ్చిన ఈ యొక్క ఓటమిలో నుంచి వైఎస్ఆర్సీపీ అదేవిధంగా దాని అధిపతి జగన్ ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాలి. అలాగే గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకు మంచి చేయడం కోసం మాత్రమే ప్రయత్నించాలి. అంతే తప్ప వీళ్ళు ఇచ్చిన గెలుపునే అప్పుడు జగన్ లాగా విర్రవీగి ఇదే శాశ్వతం అనుకొని అలాగే విర్రవీగితే మళ్ళా 5 సంవత్సరాలు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. మళ్ళా 2029 ఎంతో దూరంలో లేదు, 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని తెరిసే వరకు వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ మీరెంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు గౌరవించుకోండి. మర్యాద లేకోకుండా వీధి రౌడీలాగా తిట్టుకొని ఇలా కాదు. చంద్రబాబు నాయుడు విజయానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు, మేనిఫెస్టో నచ్చి ప్రజలు ఓటేశారని నేను అనుకోవడం లేదు. కేవలం వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు నోటుకొచ్చినట్టు మరీ చండాలమైన లాంగ్వేజ్ని వాడేసి చంద్రబాబు నాయుడిని తిట్టడం అనేది చంద్రబాబు నాయుడికి ప్లస్ అయింది తప్ప వాళ్ళు తిట్టి దీవెనలిచ్చి విజయాన్ని ఇచ్చి వీళ్ళే గెలిపించినట్లయింది అని నేను భావిస్తూ ఉన్నాను. దీనిని వైఎస్ఆర్సీపీ అధిష్టానం జగన్ ఖచ్చితంగా గుర్తించాలి. మీ ఓటమికి మీరే కారణం, అలాగే మీరు చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఓటమికి కారణం తప్ప మీరే ప్రత్యేకంగా అనుకోలేదు. అది విషయాన్ని మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తించి ఖచ్చితంగా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. ఎందుకంటే మీరే నాయకులు అయి ఉండి సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన నాయకులే సరిగా లేకపోతే సమాజం ఎలా బాగుంటుంది? మీ నుంచి మాలాంటి యూత్ ఏమి నేర్చుకోవాలి అనేది ఆలోచించాలి. అదేవిధంగా మీరు కూడా ఇప్పుడు వచ్చిన అధికారాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఏదో ప్రజలకి అలా బెచ్చం వేసాము అన్నట్టు కాకుండా వాళ్ళు 2,000 పింఛన్ ఇస్తే మేము 4,000 ఇస్తాం, వాళ్ళు వాలంటరీకి 6,000 ఇస్తే మేము 8,000 ఇస్తాం, ఇట్లా ప్రజల్ని బెచ్చగాళ్ళుగా చేసి ఇట్లాంటి పథకాలు ఇచ్చి మేము వీటితోనే గెలుస్తామని భ్రమల్లో ఉంటే మాత్రం అది చాలా తప్పు. మీరు అయినా ఒకసారి ఆర్థిక వ్యవస్థని, ప్రజలు కట్టే ట్యాక్సుల్ని సరైన పద్ధతిలో వాడి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి రాష్ట్రాన్ని పురోభివృద్ధిలోకి తీసుకురావాలి. అదేవిధంగా మళ్ళా గత 5 సంవత్సరాల తిరిగి వచ్చే లోపల రాజధాని నిర్మాణం జరిగి తీరాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు లాంటివి జరిగి తీరాలి. రాష్ట్ర ప్రయోజనాలు ఎన్నో చేశామని నిజమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ అభివృద్ధినే ముందు పెట్టి ఇదిగో ప్రజలు ఓటేయండి అని అడిగే హక్కు మీకు అప్పుడు ఉంటుంది. లేకపోతే ఈ 5 సంవత్సరాలు రకరకాల వివాదాలతో తాస్కారం చేసి కేవలం ప్రతిపక్ష నాయకుడిని తిడుతూనే కూర్చుంటే మళ్ళీ ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో కూర్చున్నారో వాళ్ళకి పట్టిన గతే మీకు పడుతుందని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలు అనేది ఈరోజు నాయకులు ఏం చేస్తూ ఉన్నారు, ముందేం జరుగుతుంది, వెనకేం జరుగుతుంది
అసలు ఈ చుట్టూ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఏం జరుగుతుంది అనేది ప్రజలు నిశ్చింతగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇంటర్నెట్, ఫేస్బుక్, యూట్యూబ్, ఈ సామాజిక మాధ్యమాల విస్తృతమైన పరిణామ క్రమంలో ప్రజలు కూడా ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఏం జరుగుతుందని గమనిస్తున్నారు. వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు. అలాగే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న ఓటుని ఎలా వాడుకోవాలి అనేది స్పష్టంగా తెలుసు నా దేశ ప్రజలకు, నా ప్రియమైన ప్రజలకు అవన్నీ స్పష్టంగా తెలుసు. కానీ మీరు మా ఓటుని మీరు డబ్బులు పెట్టి కొంటామా అని భ్రమపడితే మాత్రం మీరు చాలా తప్పు చేస్తూ ఉన్నట్టే. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంత డబ్బు పంచారు, ఇప్పుడు ఏదైతే ఓడిపోయిందో ఆ పార్టీ ఎన్ని డబ్బులు పంచింది అనేది వాళ్ళకి తెలుసు. అయినా డబ్బులు ఇస్తే మేము ఓట్లు వేయం అని చెప్పినందుకు ప్రజలకి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించినందుకు నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కరించుకుంటున్నాను. ఇది నేను నటరాజు రవీంద్ర కల్కిగా మీకు అందరికీ నమస్కరించుకుంటున్నాను. థ్యాంక్ యూ. భవిష్యత్తులో కూడా మంచి నాయకులు రావాలని ఆశయంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.